మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముంబై శివార్లోని మీరా రోడ్డు ప్రాంతంలో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నయాన్ నగర్లో 2 సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఘోరమైన కత్తిదాడి కేసును ముంబై ఉగ్రవాద వ్యతిరేక దళం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రాథమిక విచారణలో వెల్లడైనటువంటి నిజాలు భద్రతా వర్గాలను ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం వద్ద రాజ్కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ అనే 2 సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. 31 ఏళ్ల జుబేర్ అన్సారీ అనేటువంటి వ్యక్తి అక్కడికి చేరుకొని మొదట వారి పేర్లు మతం అడిగి తెలుసుకున్నాడు. అనంతరం వారిని బలవంతంగా కల్మా పఠించమని హుకుం జారీ చేశాడు. వారు నిరాకరించడంతో తన వద్ద ఉన్న కత్తితో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 2 గార్డులు తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడు జుబేర్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద లభించిన ఒక లేఖ దర్యాప్తును మలుపు తిప్పింది. ఆ లేఖలో ISIS, లోన్ వోల్ఫ్, జిహాద్, గాజా వంటి పదాలు రాసి ఉన్నాయి. ఇప్పటి నుంచి బిలాద్ హింద్లో మీరు నిజమైన జిహాదును చూస్తారు, ఒంటరి తోడేళ్లు మీపై దాడి చేస్తాయని రాసి ఉండడం తీవ్ర కలకలం రేపుతుంది. కుటుంబం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూనే గాజాకు స్వేచ్ఛ లభించునుగాక అని కూడా అతను ఆ నోట్లో పేర్కొన్నాడు. ఇక ఈ దాడి కేవలం ఒక వ్యక్తి గొడవ వల్ల జరిగిందా, వ్యక్తిగత గొడవ వల్ల జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలో కూడా ATS దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మతపరమైనటువంటి భావజాలంతో ప్రభావితమై ఈ లోన్ వోల్ఫ్ దాడికి పాల్పడి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి డిజిటల్ ఫుట్ ప్రింట్స్, మొబైల్ డేటా, సోషల్ మీడియా చాట్స్, బ్రౌజింగ్ హిస్టరీని ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతను ఎవరితోనైనా టచ్లో ఉన్నాడా, లేదా సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనతో ముంబైలోని ఘటన జరిగినటువంటి ప్రదేశంలో హై అలర్ట్ ప్రకటించారు.